పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం వెలగవలస పంచాయతీ సంధివలస గ్రామం పిల్లలకు చదువుకోవడానికి సుమారు 15 మంది చిన్నారులు ప్రమాదకరమైన గడ్డదాటను జయించాల్సి వస్తోంది. వరదలు భయాస్పద పరిస్థితిలో ఉన్నందున తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం స్థానిక ప్రతినిధులు ఆవేదనను పట్టించుకోకపోవడంతో గిరిజనులు కల్వర్టు నిర్మాణం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం భద్రతా మార్గం అవసరమని పేర్కొన్నారు. ఎలగవలసలో స్కూల్ ఉంది. ఆ స్కూల్ కోసం అయితే వీళ్ళు వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఈ గడ్డ వల్ల వీళ్ళకి చాలా ప్రమాదం అయితే ఉన్నది. అయితే ఈ గడ్డ దాటుకొని ప్రతిరోజు వీళ్ళు వెళ్ళి రావాలి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పిల్లలకి ఈ గడ్డ నీరు ఆ మాట దూరం వరకు కూడా తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉన్నది. తల్లిదండ్రులు గమనించి ఒక తాడు సహాయంతో పిల్లలకి యువతల వడ్డీ నుంచి అవతల వడ్డీకి కూడా ప్రతిరోజు దాటిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. తాడు సహాయంతో పిల్లల్ని దాటిస్తున్నారు తల్లిదండ్రులు. సంధివలస గ్రామంలో ఉన్న గిరిజనులు అందరూ కూడా. అయితే ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలందరూ కూడా చదువుకోనాటికి ఎలగవలస స్కూల్కి వెళ్తున్నారు. ఈ గడ్డ దాటాలంటే చాలా ప్రాణాలన్నీ అరిచేతుల్లో పట్టుకొని బిక్కి అనుకొని చిన్న చిన్న పిల్లలందరూ కూడా వెళ్తున్నారు. ప్రభుత్వము ఇటీవలే ఒక ప్రకటన చేసింది. ఈ రోడ్డు మీకు శాంక్షన్ అయ్యిందని గ్రామ ప్రజలందరికీ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే రోడ్డు శాంక్షన్ అయినప్పుడు కూడా ఎందుకు రోడ్డు వేయడం లేదనేది ఈరోజు మనము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే రోడ్డు శాంక్షన్ అయ్యని చెప్తున్న రోడ్డుని వెంటనే వీళ్ళకి రోడ్డు వేయాలి. ఇక్కడ వెంటనే ఒక కలవడ్డీ కూడా కట్టాలి. కట్టకపోతే ఈ చిన్న చిన్న పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాలైతే అరిచేతుల్లో పట్టుకొని